బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కానుంది. అదే రోజున ప్లాన్ చేసిన అనేక సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు అధికారికంగా వాయిదా పడ్డాయి. అయితే రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ 2025 మూవీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అఖండ మెనస్ 2 వచ్చిన రోజే ప్రీమియర్ షోలతో పోటీకి సిద్ధమైంది. వాయిదా పడుతుందని అంతా అనుకున్నా నిర్మాతలు మాత్రం కొద్ది గంటల తేడాతో సినిమాని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం సినిమా న్యూ రిలీజ్ డేట్ లాక్ అయింది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆ తేదీకి రిలీజులు ప్లాన్ చేసుకున్న అనేక సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాయి. మరికొన్ని సినిమాలు సైలెంట్ గా తప్పుకున్నాయి. అయితే మోగ్లీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మోగ్లీ 2025. టైటిల్లోనే ఈ ఏడాదిని మెన్షన్ చేసిన మేకర్స్ డిసెంబర్ 12న సినిమాని రిలీజ్ చేయాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భావించారు. కానీ ఇప్పుడు అదే డేట్ కి అఖండ 2 చిత్రం రాబోతోంది. దీంతో అందరూ మోగ్లీ వాయిదా పడుతుందని భావించారు. బ్యాడ్ లక్ అంటూ సందీప్ రాజ్ ట్వీట్ చేయడంతో మూవీ పోస్ట్ పోన్ అయినట్లే అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ నిర్మాతలు మాత్రం ఈ చిత్రాన్ని ఇదే వీక్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఓవైపు మోగ్లీ సినిమా వాయిదా వార్తలు, మరోవైపు సందీప్ రాజ్ బాధపడుతూ పోస్ట్ పెట్టడంతో నిన్నంతా సోషల్ మీడియాలో హడావుడి జరిగింది. అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు యాంటీ ఫ్యాన్స్ కామెంట్లతో రెచ్చిపోయారు. చిన్న సినిమాలని తొక్కేస్తున్నారని చర్చించుకున్నారు. అప్పుడే మోగ్లీని డిసెంబర్ 19 లేదా 24న రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ వచ్చింది. ఫిబ్రవరి లేదా మార్చికి షిఫ్ట్ చేస్తారనే మాట కూడా వినిపించింది. కానీ చివరికి ముందుగా ప్రకటించిన డిసెంబర్ 12న ప్రీమియర్ షోలు వేసి 13న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అంటే అఖండ 2 సినిమా రిలీజైన రోజు రాత్రే ప్రీమియర్ షోలతో మోగ్లీ 2025 ప్రేక్షకుల ముందుకు రానుంది. మిగతా చిన్న సినిమాలన్నీ బాలయ్యని చూసి వాయిదా వేసుకుంటుంటే మోగ్లీ మాత్రం పోటీగా బరిలో దిగుతోంది. కొన్ని గంటలు మాత్రమే ఆలస్యంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇంతోటి దానికి డైరెక్టర్ సందీప్ రాజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయడం ఎందుకని, సానుభూతి కోసమే ఇలా చేశాడని ఓ వర్గం నెటిజన్లు ట్రోల్ చేశారు. దీనిపై సందీప్ స్పందిస్తూ తాను సానుభూతి కోసం అలా ట్వీట్ చేయలేదని, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలనే చర్చలు జరుగుతున్న తరుణంలో ఎమోషనల్ అయ్యానని పేర్కొన్నారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన వైపు నుంచి కూడా ఆలోచన చేయమని, అఖండ 2పై అపారమైన గౌరవం ఉందని పోస్ట్ పెట్టారు.